నెక్స్ట్ డాక్యుమెంట్ ఈజ్ మీకు ఈ కాన్సెప్ట్స్ ఎంతవరకు తెలుసు అనే చూడడానికి ఇది యూజ్ చేస్తారమ్మా. ఓకే, సో ఇది మీరు నేర్చి పెట్టుకోవాలా ఇంటర్వ్యూలో, చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు బేసిక్స్ తెలిసి ఉండాలా, ఆ సినారియోస్ ఒకటే సరిపోవు, మీకు కంప్యూటర్ పైన కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలా. దానికోసం ఇది కంప్యూటర్ పైన, నెట్వర్కింగ్ పైన, దీనిపైన కొంచెం నాలెడ్జ్ ఉండాలా. దానికోసం ఈ డాక్యుమెంట్ చేసింది ఇది. డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సర్వర్, ఇది ఏం చేస్తుందంటే విచ్ కన్వర్ట్స్ ఐపీ అడ్రస్ ఇంటూ హోస్ట్ అడ్రస్ అండ్ వైస్ వర్సా. ఐపీ అడ్రస్ ని హోస్ట్ అడ్రస్ కానీ, హోస్ట్ అడ్రస్ ని ఐపీ అడ్రస్ కానీ మారుస్తుంది ఇది. దాని తర్వాత ఐపీ అడ్రస్ రేంజ్. ఓకే, ఈ రేంజ్ ఎన్ని ఉంటాయంటే 5 స్టేజెస్ ఉంటాయమ్మా. 5 స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ ఇది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. క్లాస్ ఏ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇది మీకు ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 నుంచి 127 వరకు క్లాస్ ఏ. క్లాస్ బి 128 నుంచి 191 వరకు. క్లాస్ సి 191 నుంచి 223 వరకు. ఇవి ఇంపార్టెంట్. మిగిలినవి డి వచ్చేసి మల్టీ కాస్టింగ్, అంటే బ్రాడ్కాస్టింగ్ లాగా ఒక సర్వర్ ఉంటుంది, అదే డేటాని బ్రాడ్కాస్ట్ చేస్తుంటది. మిగిలిన దాని క్లయింట్స్ అన్ని కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటాయి పాకెట్స్ని. సో అలాంటిది అనమాట అది. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆర్ఎండి. ఈ అనేది ఆర్ఎండికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. ఇంకా దీంట్లో ఇంకా కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ఏమైనా కనుక్కోవాలంటే దాన్ని వాడతారు. సో మీకు ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒకటి చెప్పండి మా, మనం నా కంప్యూటర్కి వచ్చింది కదా ఆ ఐపీ అడ్రస్, అది అది ఏ క్లాస్ కిందకి వస్తుందమ్మా? నా ఐపీ అడ్రస్ ఇక్కడ వచ్చింది కదా, ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది? 192 అది ఏ క్లాస్? క్లాస్ సి. వెరీ గుడ్, క్లాస్ సి. సో మోస్ట్ ఆఫ్ జనరల్ పర్పస్ అన్ని కంప్యూటర్లు కూడా వాడేది క్లాస్ సినేమా. ఓకే, దాని తర్వాత ఐపీవి6 ఏంటంటే దీనికన్నా అడ్వాన్స్డ్ వర్షన్. ఐపీవి4 అనేది 32 బిట్ ఉంటుంది, 2 power 32 కాంబినేషన్ డివైజెస్కి ఇవ్వచ్చు. అది 4.3 బిలియన్ పీపుల్కి అసైన్ చేయొచ్చు. అదే ఐపీవి6 అనేది 2 power 128, దాని వాల్యూ కూడా ఎంతో నాకు తెలియదు, చాలా పెద్దది అది. అది మన ప్రపంచానికే కాదు పక్క ప్రపంచాలకు కూడా ఇవ్వచ్చు, అంత పెద్ద అడ్రస్ అది. సో దాన్ని వదిలిపెట్టండి. ఈ థియరీ అంతా మీరు ఏం చదవద్దండి, నేను ఊరికే ఎవరికైనా రెఫరెన్స్ కోసం పెట్టిన అంతే. ఈ థియరీ ఏమొద్దు. దాని తర్వాత క్లాస్ డి 224 నుంచి 239 వరకు. క్లాస్ ఈ 240 నుంచి 255 వరకు. మ్యాక్సిమం అన్ని 255 వచ్చేస్తాయి. ఓకే, క్లాస్ ఈ అంటే. హౌ టు కాన్ఫిగర్ అవుట్లుక్. గో టు విండోస్ సెర్చ్ మెను, కంట్రోల్ ప్యానల్, వేర్ ఫైండ్ ద మెయిల్, క్లిక్ అని ఈమెయిల్, యూజర్ నేమ్ ప్రొవైడెడ్ బై ది యూజర్ డీటెయిల్స్. ఇది ఆల్రెడీ నేను మొత్తం చెప్పేసిన, ఇది కాన్ఫిగరేషన్ నేను చెప్పిన మీకు ఆల్రెడీ. వాట్ ఈస్ అవుట్లుక్? Outlook is a Microsoft product. Outlook mail is used for sending and receiving emails. Okay. Along with emails, we will use this for creating meetings, to-do list, and many more. OneNote, calendars, ఇంకా ఏమన్నా చాలా ఉన్నాయి. మీరు దాని తర్వాత అవుట్లుక్ అనేది మీరు ఇది ఎట్లా అంటే మీరు టికెట్ని సాల్వ్ చేయాలమ్మా. టికెట్ అంటారు అనమాట. ఆ సినారియోని కానీ ఆ ప్రాబ్లమ్ని కానీ ఒక టికెట్ అంటారు. ఆ టికెట్ రైజ్ అయిన కాటి నుంచి రిజల్యూషన్ చేసే వరకు మీదే బాధ్యత. రైజ్ అయిన తర్వాత దాన్ని రిజల్యూషన్ అంటే దాన్ని సొల్యూషన్ చెప్పే వరకు. ఆ టికెట్స్లో మ్యాక్సిమం టికెట్స్ దేని నుంచి వస్తాయి తెలుసా మీకు? అవుట్లుక్ నుంచి. అవి ఎలాంటి టైప్స్ వస్తాయో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మీరు ఇవి చూడండి. వాళ్ళు 3-4 అడుగుతారు, నువ్వు ఇలాంటివి క్రిటికల్ ఫేసెస్ నువ్వు ఫేస్ చేసావంటే నీకు దీంట్లో ఇవన్నీ చూసుకోండి, దాంట్లో గుర్తున్న ఒక 3-4 చెప్పేయండి, అదే ఆన్సర్. Outlook issue in Outlook unable to configure the Outlook. Outlook unable to configure. Point number 1. Outlook add-ins missing. Add-ins అనేసి ఉంటాయి, అది మిస్ అవుతాయి. దాని తర్వాత అవుట్లుక్ మీటింగ్ స్టేటస్ నాట్ గెటింగ్ చేంజ్. అవుట్లుక్లో మనం మీటింగ్ క్రియేట్ చేసినాము. ఓకే, ఆ మీటింగ్లో అది మీటింగ్ అయిపోయింది అయినా ఆన్లైన్ చూపిస్తుంది, అది అప్పుడు ఆఫ్లైన్ చూపించాలి కదా, అట్లా చూపించట్లేదు, అలా అనమాట. అవుట్లుక్ ఈమెయిల్ స్ట్రక్ ఇన్ అవుట్ బాక్స్. మా ఇప్పుడు జీమెయిల్లో మీరు మెయిల్ సెండ్ చేసినారమ్మా, మెయిల్ సెండ్ చేయలేదు, నెట్ పోయింది, మీరు మెయిల్ మొత్తం రాసారు, నెట్ పోయింది. ఇప్పుడు ఆ మెయిల్ ఎక్కడ ఉంటుంది? డ్రాఫ్ట్స్ లో ఉంటుంది. వెరీ గుడ్, అక్కడ డ్రాఫ్ట్స్, ఇక్కడ అవుట్ బాక్స్ రెండు సేమ్. ఓకే, దాని తర్వాత అనేబుల్ టు రిసీవ్ ఎక్స్టర్నల్ ఈమెయిల్స్. ఎక్స్టర్నల్గా ఎవరో సెండ్ చేసినట్టు రాకపోతుంటాయి.
అవుట్లుక్ వర్కింగ్ వెరీ స్లో. అప్పుడు స్లో చేస్తుంటే ఏం చేయాలంటే మీరు దీనికి చిన్న సొల్యూషన్ ఒకటి ఉంది. .ost ఫైల్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ ఓఎస్టీ ఫైల్ని పోయేసి మీరు డిలీట్ చేసినారనుకో, మళ్ళీ రీలాంచ్ చేసినారనుకో అవుట్లుక్ని, అప్పుడు ఆ ప్రాబ్లం పోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు. అవుట్లుక్ ట్రబుల్ షూటింగ్, స్కైప్ ఇన్స్టాలేషన్ అండ్ అన్ఇన్స్టాలేషన్. స్కైప్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, అన్ఇన్స్టాల్ ఎలా చేస్తాం అది. దాని తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ హ్యాంగింగ్, అనేబుల్ టు యాక్సెస్ ద వెబ్సైట్. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ హ్యాంగ్ అవుతుంది, అనేబుల్ టు యాక్సెస్ ద వెబ్సైట్. వెబ్సైట్ని యాక్సెస్ చేయలేకపోతుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ వెబ్సైట్ యాక్సెస్ ఇష్యూస్, ఎక్స్టర్నల్ వెబ్సైట్ యాక్సెస్ ఇష్యూస్. దాని తర్వాత ఇదేంటంటే ఓఎస్ స్లోనెస్, ఓఎస్ స్లో అయిపోయింది. అప్లికేషన్ యాక్టివేషన్, మీకు ఇంతకు ముందే చెప్పిన అప్లికేషన్ యాక్టివేషన్ ఎలా చేయాలనేసి. రీస్టార్ట్ ఇష్యూస్, అది రీస్టార్ట్ అయిపోతుంది అవుట్లుక్, అప్పుడేం చేయాలి. అనేబుల్ టు లాగిన్ మిషన్, నెట్వర్క్ షేర్ పాత్ యాక్సెస్ ఇష్యూస్. ఇవి మా వన్ ఆఫ్ ది. దెన్ నీకు ఇప్పుడు అవుట్లుక్ పాస్వర్డ్ రీసెట్ ఎలా చేయాలి, అమ్మాయి మీకు ఆస్మా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. యాక్టివ్ డైరెక్టరీలోకి పోయేసి యూజర్స్ లేకి పోయేసి రైట్ క్లిక్ ఇస్తే అక్కడ రీసెట్ పాస్వర్డ్ వస్తుంది, అది రీసెట్ కొడితే సరిపోతుంది. లేదంటే అన్లాకే కావాలంటే దానిపైన డబల్ క్లిక్ చేసినాం అనుకో, అక్కడ అన్లాక్ ఆప్షన్ టిక్ చేసి ఓకే కొడితే అది అన్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ లాక్ అయిపోయింది పాస్వర్డ్, వాడు మోర్ దెన్ 5 టైమ్స్ ఎంటర్ చేస్తాడు పాస్వర్డ్ అవుట్లుక్లో, అది అప్పుడు లాక్ అయిపోయింది. అది పోవాలంటే అట్లా చేయాలన్నమాట. చూడు, ఇక్కడ పోయేసి సర్చ్ యూజర్ నేమ్, ఇట్ విల్ బి డిస్ప్లే నేమ్ జాన్. ఆర్ క్లిక్ అంటే రైట్ క్లిక్ అని. ఓకే, జాన్ రీసెట్ పాస్వర్డ్, ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్, గివ్ దట్ టు ది యూజర్. అది టెంపరీ పాస్వర్డ్, అది వాడు ఎంటర్తో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలి వాడికి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని. ఓకే, మనకి చెప్పాలి కూడా అది. హౌ టు అన్లాక్ ద పాస్వర్డ్, సింపుల్ ఇది. చూడు, డబుల్ క్లిక్ అది యూజర్ నేమ్, టిక్ అన్బ్లాక్ అండ్ అప్లై. నేను అప్పుడే చెప్పాను అవుట్లుక్ 2016 O365 అంటారు అనేసి. ఆ అమ్మాయి రేపు చెప్తుంది క్లాస్లో, కానీ మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఒకవేళ క్వశ్చన్ అడిగినా చెప్పండి మీరు. మైక్రోసాఫ్ట్ O365ని 2016 వర్షన్ని అవుట్లుక్ని O365 అంటారు. ఓకే, 2003 వర్షన్స్ ఇవి. 2003, 2007, 2010, 2013, 2016 ఇన్ని వర్షన్స్ ఉన్నాయి దీంట్లో. O365 కంటైన్స్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్, స్కైప్, వన్ డ్రైవ్, ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ సేఫ్ మోడ్ ఇన్ అవుట్లుక్ అంటే, సేఫ్ మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు అవుట్లుక్ ఓపెన్ కాలేకపోతుంది, నీకు ఫుల్ స్ట్రక్ అయిపోయింది, అవుట్లుక్ ఓపెన్ కాలేకపోతుంది, నీ మేనేజర్ మెయిల్కి నువ్వు రివర్ట్ అవ్వాలి. అప్పుడు నీకు ఇంకొక ఆప్షన్ ఉంది, అది జీమెయిల్కి అట్లా కాదు. ఇప్పుడు జీమెయిల్ స్ట్రక్ కాదు, ఎందుకు కాదంటే దీని ఎన్వైర్న్మెంట్ నీకు సర్వర్కి మాత్రమే ఉంటుంది జీమెయిల్, కానీ ఇది అన్ని ఎంప్లాయీస్కి దీనికి దానికని మల్టిపుల్ యూజర్స్ కనెక్టివిటీ అయింటుంది కాబట్టి స్ట్రక్ అయిపోతుంటది అప్పుడప్పుడు. ఇది అవుట్లుక్ అనేది మీరు జాబ్లోకి పోయిన తర్వాత తెలుస్తుంది ఇది. ఓకే, సో అప్పుడేం చేయాలంటే అవుట్లుక్ /సేఫ్ మోడ్ అని కొడితే నువ్వు ఎంటర్ అయిపోతావు సేఫ్ మోడ్లో అవుట్లుక్ లేకే. అప్పుడు చేసి మెయిల్కి రివర్ట్ ఇచ్చేసినావు అంటే దాని తర్వాత నీకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు దాని తర్వాత ఎప్పుడైనా నువ్వు చేసుకోవచ్చు మా. దాని తర్వాత గో టు కమాండ్ ప్రాంప్ట్. ఓకే, చేసి ఐపీ కాన్ఫిగ్ .ఫ్లాష్ డిఎన్ఎస్ అని కొట్టాల. ఇక్కడ చూడు, ఇది కొడతాను. ఏమే సరేలే, వచ్చేటప్పుడు ఏమన్నా నాకు అది తీసుకొస్తావా? ఎందుకంటే ఒకటో షాప్ ఉండదు, మళ్ళీ తీసుకొస్తాను చెప్పి షాప్ లాస్ట్ టైం నేను పోయినప్పుడు పానీపూరి షాప్ ఉంటే నేను చెప్తాను నీకు. సరే, వచ్చేటప్పుడు ఒక 4 బనానాలన్నా తీసుకొచ్చేయండి. బనానా, నాకు అన్నం తినాలని లేదు, ఎందుకో తినాలని లేదు నాకు. వద్దు, అది అసలు తినబుద్ది కాదు నాకు. ప్లస్ డిఎన్ఎస్ కొట్టండి మా. చూడు, సక్సెస్ఫుల్లీ ఫ్లష్డ్ ద డిఎన్ఎస్ రిజాల్వర్ క్యాషీ, ప్లస్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత అది స్పీడప్ అవుతుంది. దాని తర్వాత ఇది హౌ టు యాడ్ ఇన్స్ ఇన్ అవుట్లుక్. ఫస్ట్ అవుట్లుక్ లోకి వెళ్ళాలి, ఆప్షన్స్ అనేసి ఉంటుంది, ఆప్షన్స్ లోకి వెళ్ళాలి, దెన్ యాడ్ ఇన్స్ పైన క్లిక్ చేయాలి.
హౌ టు కాన్ఫిగర్ ద అవుట్లుక్. ఓకే, ఇది నేను ఆల్రెడీ చెప్పిన. రన్లోకి వెళ్ళాలి, కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి, డబుల్ క్లిక్ ఆన్ మెయిల్. ఇది ఆల్రెడీ చెప్పిన, నేను మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోవాలి నేను దాన్ని. హౌ టు యాడ్ మెయిల్ బాక్స్ ఇన్ అవుట్లుక్. దీంట్లోకి మా గో టు అవుట్లుక్ లేక వెళ్ళాలి. అకౌంట్ సెట్టింగ్స్, దాని తర్వాత న్యూ, సో దట్ మల్టిపుల్ ఈమెయిల్ బాక్సెస్ కెన్ బి ఆర్డర్డ్ ఇన్ అవుట్లుక్. అట్లాంటిది మనకి ఇట్లా అది ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు, ఫేవరెట్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ దీంట్లో ఉండవు. అదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, హౌ టు సెండ్ హౌ టు సెండ్ మైక్. ఇదే ఏదో టైప్ ఇది పోయింది. హౌ టు సెండ్ ఎంసీ టు అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఓకే ఓకే, మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఏ క్లాస్ లో ఉన్నా. సెండ్ ద మీటింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్. గో టు క్యాలెండర్, సెండ్ ద మీటింగ్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్. హౌ టు రికవర్ డిలీటెడ్ మెయిల్స్. ఇప్పుడు మనం జీమెయిల్లో ఒక మెయిల్ని పర్మనెంట్ డిలీట్ చేసామనుకో మళ్ళీ రికవర్ చేయలేం మనం. అదే ఇది ఇప్పుడు మీరు దీంట్లో కన్నా డిలీట్ చేస్తే కన్నా చేయొచ్చు అనమాట. గో టు అవుట్లుక్, దెన్ ఫోల్డర్ డిలీటెడ్ మెయిల్స్ అనేసి ఉంటుంది ఇక్కడ. రికవర్ ఫ్రమ్ డిలీటెడ్ ఐటమ్స్ దాన్ని కొడితే మళ్ళీ నీకు ఆ మెయిల్ రిటర్న్ వస్తుంది పొరపాటున డిలీట్ చేస్తే. వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్? మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్స్. అలాంగ్ విత్ ఇట్ హ్యావ్ క్యాలెండర్, మీటింగ్స్ అండ్ టు డూస్ లిస్ట్. ఓకే, ఇంకోటి మీకు వెన్ అవర్ సిస్టమ్ ఈజ్ రీస్టార్టింగ్ వితౌట్ ఎ వార్నింగ్, అట్ దట్ టైమ్ బ్యాడ్ సెక్టర్ విల్ బి దేర్ లైక్ 1 KB ఆర్ 2 KB. ఇది చెప్పానమ్మా నేను మీకు. లేదు సార్. సింపుల్. మీరు బ్యాడ్ సెక్టర్స్ హార్డ్ డిస్క్ లో ఇది మెకానికల్ డిస్కే ఉంటాయమ్మా. ఎస్ఎస్డి ఒకటి ఉంటుంది, హెచ్డిడి ఒకటి ఉంటుంది. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, అది మెకానికల్ డిస్క్. అంటే ఏంటంటే హార్డ్ డిస్క్ లోపల డిస్క్లు ఉంటాయి, సీడీలు ఉంటాయి చూడు, అట్లా ఉంటాయి. దాని మధ్యలో ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ కి అటాచ్ అయి ఉంటాయి అవన్నీ. ఆ డిస్కుల్లో డేటా రాస్తుంది. ఫ్లాపీ డిస్క్లు అంటారు వాటిని. అది మ్యాగ్నెటిక్ మెమరీ. అది దాంట్లో రాస్తారు. కానీ ఎలక్ట్రానిక్ హార్డ్ డిస్క్ ని ఎస్ఎస్డి అంటారు. ఎలక్ట్రానిక్ సూపర్ ఫాస్ట్ ఉంటుంది. దీంట్లో రిజిస్టర్స్ ఉంటాయి, దాంట్లో మెకానికల్ ఉంటాయి, దీంట్లో రిజిస్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా చీపు, ఎక్కువ మెమరీ కూడా ఉంటుంది. అది మహా అయితే 1 TB ఉంటుంది. ఇది 100 to 200 TB ఉంటుంది. ఓకే, దానికన్నా తక్కువ కాస్ట్కి వస్తుంది ఇది. ఎలక్ట్రానిక్స్ ఇవి ఎప్పుడు కూడా చీప్, మెకానికల్వే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అది. సరే, ఇది ఇప్పుడు కనుక్కోవాలి మనము. ఓకే, బ్యాడ్ సెక్టర్ ఉన్నాయా లేవా అనేసి హార్డ్ డిస్క్ లో. ఒకవేళ 0 KB వచ్చింది అనుకో, ఏ బ్యాడ్ సెక్టర్ లేనట్టు. ఒకవేళ 1 KB కానీ 2 KB కానీ ఉండింది అనుకో, అప్పుడు అవి కొన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏంటంటే రీస్టార్ట్ వితౌట్ వార్నింగ్. సో ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, అడ్మిన్ మోడ్లోకి వెళ్ళాలి. ఇవి అడ్మిన్ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి నేను వెళ్తున్నా. ఓకే, అడ్మిన్ మోడ్లోకి వెళ్ళాను. దీంట్లో నేనేం కొట్టాలి? చెక్ డిస్క్, CHK DSK. చూడు, దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లా వస్తాయమ్మా. అవి అయిన తర్వాత అది మొత్తం సార్ట్ అవుట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? స్టేజ్ 1 అవుతుందా, దాని తర్వాత స్టేజ్ 2 వస్తుంది, దాని తర్వాత ఇది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. రామ్కి రేపు రేపు కూడా కల్లా నీకు బైక్. నేను ఒకవేళ బయట పోవాల్సి ఉంటుంది రేపు. పెట్రోల్ ఉందా? ఎంత పడి ఇచ్చినారు? సరేలే అయితే. జీరో KB బ్యాడ్ సెక్టర్స్. ఓకే, అంటే నా హార్డ్ డిస్క్ లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, అది దాని మీనింగ్. అది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేసి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూలో చెప్పినా ఎక్కడ చెప్పినా ప్రతిసారి రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటరే కొట్టండి. అడ్మినిస్ట్రేటర్లో అన్నీ ఉంటాయి మీకు. కొన్ని యూజర్ మోడ్లో వచ్చి అన్నీ ఉండవు, అడ్మిన్ మోడ్లో అన్నీ ఉంటాయి.
మీకు అన్ని యాక్సెస్ ఉంటుంది. చెక్ డిస్క్ ఇది అయిపోయిన తర్వాత ఇది కానీ చెక్ చేయాలి. ఏమన్నా ఎర్రర్స్ ఒకవేళ దాంట్లో దొరకనివి ఏమన్నా ఉంటే దీంట్లో దొరుకుతాయి. ఎస్ఎఫ్సి స్కాన్ నౌ. ఓకే, ఇప్పుడు ఇది కొడదాము. ఎస్ఎఫ్సి స్కాన్ నౌ. ఓకే చూడు, దీంట్లో కూడా ఏం చూపించట్లా. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇది బాగా ఫైన్ గా వర్క్ అవుతుంది కాబట్టి నేను మీతో ఇంత క్లాస్ తీసుకుంటున్నాను, లేదంటే కుదరదు అట్లా. చూడు ఇంకా ఇక్కడ చూడు, ఎస్ఎస్డి అనేది ఎలక్ట్రానిక్ డ్రైవ్, ఎలక్ట్రానిక్ అది. ఓకే, హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది అది మెకానికల్ది. వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మా? వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అది మైక్రోసాఫ్ట్ ఒక ప్రోడక్ట్. ఆఫీస్ లో డిఫరెంట్ వర్డ్, మళ్ళీ పిపిటి, వన్ నోట్, పీపీటీ అనకూడదు మా, పవర్ పాయింట్. పవర్ పాయింట్, ఇంకా ఇంకా వన్ నోట్, మళ్ళీ వన్ డ్రైవ్, ఇంకా మెయిన్ ఒకటి మర్చిపోయినావు నువ్వు, ఎక్సెల్. అది చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్. ఎక్సెల్. గుడ్. వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ O365? ఇప్పుడే చెప్పినా నేను, అది 2016 దాన్ని అంటారు అనేసి. విండోస్ 7లో ఎడిషన్స్ ఏముంటాయంటే హోమ్ బేసిక్, అల్టిమేట్ ఉంటాయి. విండోస్ 10లో అనుకో ఎన్ని ఎడిషన్స్ ఉంటాయంటే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. హోమ్ ఎడిషను, ప్రొఫెషనల్ ఎడిషను, ప్రొఫెషనల్ ఎడ్యుకేషను, ఎడ్యుకేషను, ఎంటర్ప్రైజ్. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్, 64 బిట్ ఎట్లా తెలుస్తుందమ్మా? నా ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్, 64 బిట్ నాకు ఎలా తెలుస్తుంది? ఏ లైట్ ఆఫ్ చేయొద్దు. అబౌట్ లో చూస్. ఏ అబౌట్ లో? సెట్టింగ్స్ లో, ఓకే సిస్టమ్ అబౌట్, డివైస్ ది అబౌట్ లో. ఓకే, నేను ఇటుకి వెళ్ళిన సెట్టింగ్స్ కొట్టాలా ఇప్పుడు? సెట్టింగ్స్ కొట్టినాను. ఇప్పుడు ఎక్కడ పోవాలి? అక్కడ సర్చ్ బార్ లేదా సార్? ఇక్కడ ఎక్కడ నాకు సర్చ్ బార్ కనపడట్లేదే. సార్ ఇవే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ విండోస్ 10 లో ఉంటుంది. చూడు సార్, నీ దాంట్లో ఉందా? అబౌట్ యువర్ పీసీ. సార్ ఉంది. అబౌట్ యువర్ పీసీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇది ఇక్కడ కాదమ్మా వెళ్ళాల్సింది, మై పీసీకి వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ ఎందుకు ఉంటుంది? మై పీసీకి వెళ్ళాలి. ఓకే, కనిపిస్తుందా? ఇక్కడికి వెళ్ళేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తారు చూడు. అంటే 11 కి 10 కి డిఫరెన్స్ కొంచెం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. 64 బిట్ అంటే దాని అర్థం ఏంటి? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 64 బిట్ అంటే దాని అర్థం ఏంటంటే, అది ప్రాసెసరు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ప్రాసెసర్లో ఒక పార్ట్ ఉంటుంది. అది ఎన్ని బిట్స్ని ప్రాసెస్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ అయినా హార్డ్వేర్ అయినా ఎన్ని బిట్టో చెప్తాం మనం. ఓకే, అది 64 బిట్ ఉంటే 64 బిట్ అలా. హోమ్ ఎడిషన్, విండోస్ ఇవి గుర్తు పెట్టుకోవాలమ్మా మీరు. విండోస్ 10లో ఎడిషన్స్ ఏమేమి ఉంటాయని. అవును, దీంట్లోనే ఎడిషన్ కూడా చూపిస్తుంది చూడు. ఏ ఎడిషన్ ఉంది ఇది? ఏ ఎడిషన్ ఉంది మా ఇది? 11 ప్రో. సో మీరు విండోస్ 10 వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, హోమ్ ఎడిషన్, ప్రొఫెషనల్ ఎడిషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రైజ్. దాని తర్వాత హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఓకే, 1 GB ర్యామ్, 16 GB హార్డ్ డిస్క్. ఒకవేళ 64 బిట్ అయితే కన్నా దానికి డబల్ 2 GB ర్యామ్,
32 బిట్ హార్డ్ డిస్క్ అలా. మినిమము డిస్ప్లే సైజ్ ఎంత ఉండాలమ్మా? 800 by 600 p అంటే పిక్సెల్స్. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటే ఎస్ఎస్డి అంటే ఇంతకుముందు అదే, మచ్ ఫాస్టర్ దాన్ హార్డ్ డిస్క్ డ్రైవ్. ఎందుకంటే దాంట్లో మెకానికల్ డిస్కులు ఉంటాయి, దీంట్లో ఎలక్ట్రానిక్ రిజిస్టర్స్ ఉంటాయి. అందుకు మీరు టెంపరీ ఫైల్స్ని ఇప్పుడు ఒకవేళ సిస్టమ్ స్లో వచ్చేసింది, డెడ్ స్లో వచ్చేసింది, మీరు అప్పుడు ఏం చేస్తారు ఇంతకుముందు చెప్పినా కదమ్మా. అన్వాంటెడ్ ఫైల్స్ ఏమైనా ఉంటాయి. దాన్ని డిలీట్ చేస్తారు. తర్వాత దాని తర్వాత విండోస్ రన్ ప్రెస్ చేయని దాంట్లో. సార్ దాని తర్వాత రిజ్ ఎడిట్ అని కొట్టు, రిజిస్ట్రీ ఎడిటర్ అది, రిజ్ ఎడిట్ అని కొట్టు, రిజ్ ఎడిట్. దాని తర్వాత హెచ్కి లోకల్ మిషన్ అని కనిపిస్తుంది దానికి. RIGEDIT. ఆర్ఐజీ కాదమ్మా, రెజ్ ఎడిట్, రెజ్ నాట్ రిజ్. REG. సార్ ఇక్కడ హెచ్కి క్లాసెస్ రూట్. హెచ్కి లోకల్ మిషన్ అనేసి ఉందా? లోకల్ మషిన్ ఉంది. దాన్ని దాన్ని డ్రాప్ డౌన్ బాక్స్ నొక్కు, అక్కడ కింద ఇంకా చాలా కనిపిస్తాయి, దాంట్లో సాఫ్ట్వేర్ అనేసి కనిపిస్తుంది చూడు. సాఫ్ట్వేర్ దానిపైన సెక్యూరిటీ దానిపైన సిస్టమ్. క్లిక్ చేయి. దానిపైన సాఫ్ట్వేర్, ఓన్లీ సాఫ్ట్వేర్, దానిపైన క్లిక్ చేయి. మైక్రోసాఫ్ట్ అని కనిపిస్తుందా? ఉంది. దాంట్లో విండోస్ ఎన్టీ అనేసి ఉందా? ఉందా? విండోస్ ఎన్టీ NT ఉంది. ఉంది సార్. దాంట్లో కరెంట్ విజన్ ఉందా? కరెంట్ వర్షన్. దాంట్లో ప్రొఫైల్ లిస్ట్ ఉందా? ప్రొఫైల్ లిస్ట్. దాంట్లో S1 5 18 అట్లా 4-5 ఫైల్స్ వచ్చినాయా? 18 90 20 21. అవి డిలీట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి అవి మళ్ళీ డౌన్లోడ్ అవుతాయి ఫ్రెష్గా, అవి కరప్ట్ అయింటాయి. ఓకే, దాన్ని రెజ్ ఎడిట్ కరప్షన్ అంటారు. చేస్తే ఇది మళ్ళీ మళ్ళీ బాగా ఫంక్షన్ అవుతుంది సిస్టమ్. మనం మొబైల్ని ఏదన్నా స్లో అయిపోతే ఇట్లా అట్లా అయితే రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ చేస్తాం చూడు, ఇది కూడా అలాంటిదే అనమాట. అవి డిలీట్ చేసి మళ్ళా మనం కన్నా రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ డౌన్లోడ్ అవుతాయి ఆ ఫైల్స్ అట్లా. ఓకే, ఇది నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా, విండోస్ రీస్టార్ట్ వితౌట్ వార్నింగ్. చెప్పారు సార్. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ చెప్పినా కదా, BSOD చెప్పినా కదమ్మా. చెప్పారు సార్. స్లో పర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా చేసినాం మనము, టెంపల్స్ డిలీట్ చేసేది, డిస్క్ క్లీనప్, స్టార్ట్అప్ యాప్స్, అవి నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పినా నేను. ఓకే, బిట్ లాకర్ చెప్పిన, బ్రౌజర్ రిలేటెడ్ ఇష్యూ చెప్పిన, పాస్వర్డ్ రీసెట్ చెప్పిన, బయాస్ ఇది చెప్పలేదు, చెప్తా. తెలుసమ్మా బయాస్ గురించి? బయాస్ అంటే ఏంటనే? మర్చిపోయింది సార్, చెప్పండి. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ మా. ఓకే, మీది ల్యాప్టాప్ హెచ్పీనా డెల్లా, ఏది మీది? HP. ఇప్పుడు నీకు నెట్ వస్తుంది కదా, గూగుల్ లేకపో, సార్. హెచ్పి బయాస్ కీ అని కొట్టు. సార్. బయాస్ కీ అని కొట్టినావా? ఏ కీ వచ్చింది? అది F10 వచ్చిందా, F2 వచ్చిందా?
F10 అని F10 వచ్చింది. F10 అది నీకు రీస్టార్ట్ అయితే అన్నప్పుడే ట్రిగ్గర్ అవుతుంది చూడు, స్పార్క్ అవుతుంది కదా, ఆ, అప్పుడే నువ్వు ఆ, F10 ఒక 3-4 సార్లు ప్రెస్ చేస్తే బయాస్ లోకి వెళ్తుంది అనమాట. ఆ బయాస్ లో నువ్వు ఓకే ఇంకా అది మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడు, ఏం కాదు అది, మళ్ళీ ఎగ్జిట్ అయిపోవచ్చు దాంట్లో, ఒకసారి చూడు నీకు అర్థమవుతుంది అది. ఓకే. ఓకే సార్. ఆ, దాంట్లో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ ఇనిషియేట్ అవ్వాలంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ పవర్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందమ్మా? సార్ పవర్ స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? తెలీదు. హార్డ్ డిస్క్ డ్రైవ్ లో ఉంటుంది. నువ్వు పవర్ ఆ, ఆన్ చేస్తే ర్యామ్ లో ఉండదు. ర్యామ్ అనేది వాలటైల్ మెమరీ. పవర్ ఆఫ్ అయిపోతే ఆ, వెళ్ళిపోతే పవర్ మళ్ళీ వేస్తే మళ్ళీ దాని నుంచి దీనికి తీసుకురావాలన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్ ని. తీసుకొచ్చేది ఎవరు చేస్తారు? బయాస్ చేస్తుంది. ఆ బయాస్ ఫస్ట్ టైమింగ్ చెక్ చేస్తుంది. దాని తర్వాత ఆ, నీకు ఏమన్నా డివైజెస్ ఇవన్నీ డిస్కనెక్ట్ అయి ఉన్నాయా, ఇప్పుడు మౌస్ కీబోర్డ్ ఇవన్నీ కనెక్ట్ అయినా లేదా చెక్ చేస్తుంది. దాని తర్వాత హార్డ్ డిస్క్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ర్యామ్ లో పెడుతుంది. ర్యామ్ ప్రాసెసర్ దగ్గర అనమాట. హార్డ్ డిస్క్ లో ఉండేదాన్ని వీటికి తీసుకొచ్చి పెట్టేస్తే ఇది ఈజీగా యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ ఫైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి మనకి ఏ అప్లికేషన్ కావాలంటే దాన్ని రన్ చేస్తుంది. అది స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే. సో విండోస్ ఆర్ కొట్టుమా. నీ దాంట్లో ఆ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉందా? ఉంది. దీన్ని ఒక్కసారి ఎంటర్ చేయి, నేను నీకు వాట్సాప్ లో పెడతాను. దాన్ని ఒకసారి ఎంటర్ చేయమా, ఏమొచ్చిందో చెప్పు. టీమ్స్ లో ఎంటర్ చేయాలా? విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయమన్నా కదమ్మా, ఓకే. రన్ కమాండ్ వస్తుంది కదా, ఆ, దాని లోపల కాపీ పేస్ట్ చెయ్యి. ఓకే. Windows cannot find. Make sure you type the name correctly and then try again. కాపీ పేస్ట్ చేయమా, నువ్వు దాన్ని ఎంటర్ చేయొద్దు. సార్ కాపీ పేస్ట్ సార్ చేసింది. యాజ్ ఇట్ ఈస్ చేసినప్పుడు ఏమైనా బ్రాకెట్లు మిస్ అయినాయా? లేదు, యాజ్ ఇట్ ఈస్. సరే సరేలే. నీ దాంట్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉందా? ఉంది. యాప్ ఉందా లేదంటే బ్రౌజర్ లో నువ్వు చెప్తాను అదే? యాపే ఉంది. యాప్ ఉంది. సరేలే, అది వదిలిపెట్టి. అలా వచ్చినప్పుడు దాన్ని క్లియర్ జీపీయూ క్యాష్, క్లియర్ కోడ్ క్యాష్ చేయాలా. ఓకే. దాని తర్వాత నీకు తెలియాల్సింది ఏంటంటే పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనమాట అది. ఓకే. ఓకే. నీకు వర్చువల్ మిషన్ అనేసి ఏమైనా ఐడియా ఉందమ్మా? వర్చువల్ మిషన్, VMware వర్చువల్ మిషన్ సాఫ్ట్వేర్, దేనికి అది వాడతారు? అది ఒకే సిస్టమ్ లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రన్ చేయడానికి యూస్ చేస్తుంది. సూపర్ మా, నువ్వు సేమ్, నీకు చాలా విషయాలు తెలుసు. కరెక్ట్. అది VMware వాడేది ఒకే సిస్టంలో 2 ఆర్ మాక్సిమం 3 3 కూడా క్రాష్ అవుతుంది ఒక్కోసారి. రెండే మాక్సిమం. ఒకటి వచ్చేసి లినక్స్, ఒకటి వచ్చేసి విండోస్, ఇట్లా రెండే వాడతారు. లేదంటే క్రోమియం కూడా వాడచ్చు నువ్వు. ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్లు మీకు తెలుసుమా? యాపిల్, విండోస్. ఏది యాపిల్ వాడే ఆపరేటింగ్? సార్ యాపిల్ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పు. అది యాపిల్ కాదు, దాని ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పు. మ్యాక్ ఓఎస్, మ్యాక్ ఓఎస్, విండోస్, విండోస్ లినక్స్, క్రోమియం. ఇచ్చుడు విచ్ ఈస్ హెల్ప్ఫుల్ VMware virtual machine. This is the software. With the help of this, we can install multiple operating systems in a single workstation or a client machine. Okay. ఓకే.
టికెటింగ్ టూల్స్. ఏమేమి టికెటింగ్ టూల్స్ ఉన్నాయంటే డిఎంసి రెమెడీ, దాని తర్వాత సర్వీస్ నవ్వు. డిఎంసి రెమెడీ అనేది ఓల్డ్ అనమాట. ఓకే, సర్వీస్ నవ్ అనేది న్యూ. ఇప్పుడు మీకు ఆస్మా కూడా చెప్పేది సర్వీస్ నవ్ పైనే చెప్తుంది అన్ని. దాంట్లో టికెట్ క్రియేషను, ఇన్సిడెంట్ క్రియేషను, రిక్వెస్ట్ క్రియేషను, దాని తర్వాత వాటి రిజల్యూషన్స్, వాటి ఎస్ఎల్ఏస్, ప్రయారిటీసు, అర్జెన్సీసు, ఇట్లా అన్ని కూడా మీరు ఏం చేస్తారో అది చెప్తారు అనమాట దీంట్లో. ఎవ్రీ ఐటీ మస్ట్ హ్యావ్, ఐటీ ఏజెంట్, మీరే ఏజెంట్లు జాబ్ వస్తే వాళ్ళకు ఉంటుంది అనమాట దీంట్లో. వాట్ ఆర్ ద టికెట్ ప్రయారిటీస్ ఇన్ ద టూల్స్? 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవి లో, మిడ్, హై ఉంటాయి. ఓకే, లో అంటే ఏంటంటే లోకి వచ్చేసి సిస్టమ్ స్లోనెస్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు నాట్ వర్కింగ్, అవుట్లుక్ నాట్ వర్కింగ్. దీనికి ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. 48 అవర్స్ లోపల నువ్వు చేయొచ్చు దాన్ని, ఏం ప్రాబ్లం లేదు. అంటే 2 డేస్ లోపల చేయొచ్చు. అలా కాకుండా కొంచెము ఎమర్జెన్సీ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఒక టూల్ వాడుతుంటాడు కదా, ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక టూల్ వాడుతున్నాడు. ఆ టూలే ఓపెన్ చేస్తుంటే అది షట్ డౌన్, అది క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ చేస్తాం క్లోజ్ అయిపోతుంది. సో అది మిడ్ లెవెల్ కింద వస్తుంది అనమాట. దానికి 8 అవర్స్ లోపల చేసేయాలి, లేదంటే వాడు వర్క్ 1 డే వర్క్ పోయింది. 8 అవర్స్ అంటే 1 డే వర్క్ పోయింది వాడికి. 8 అవర్సే కదా వర్కింగ్, అది పోయింది. హై అంటే ఏంటంటే అట్లాంటి ప్రాబ్లమే ఒక 10 మందికి వచ్చేసింది, వాళ్ళకి 4 అవర్స్ లోపల కంప్లీట్ చేయాలి, లేదంటే చాలా చాలా లాస్ అవుతుంది అనమాట. ఓకే, విండోస్ 10 ఎడిషన్స్ చెప్పినా నేను ఆల్రెడీ, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ చెప్పినా నేను ఆల్రెడీ. ఐటీఐఎల్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ అనేసి ఒకటి ఉంటుంది మా. ఓకే, ఇట్స్ ఎ ఫ్రేమ్ వర్క్, బెస్ట్ ప్రాక్టీసెస్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీఎస్ఎం. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తాను చూడు, ఐటీఎస్ఎం. ఆస్మా చెప్తాది మీకు ఐటీఎస్ఎం గురించి దీనివంతా. ఇప్పుడు నేను దీని గోల్ ఏంటంటే టు హెల్ప్ బిజినెస్ అలైన్ దేర్ ఐటీ సర్వీసెస్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఇట్స్ కస్టమర్స్. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ ఎన్షూరింగ్ ఐటీ సర్వీసెస్ ఆర్ రిలయబుల్, ఎఫిషియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, తక్కువ మనీకి ఇట్లంతా చేసేయచ్చు అనమాట దీంట్లో. ఇంకోటి నాట్ ఏ సెట్ ఆఫ్ రిజిడ్ రూల్స్. ఐటీఐఎల్ ప్రొవైడ్స్ గైడ్ లైన్స్ అండ్ recommendations, allowing organizations to adapt and customize them to fit their specific needs. ఓకే, అది. దాని తర్వాత ఫోకస్ ఆన్ ప్రాసెసెస్. ఐటీఐఎల్ అవుట్లైన్ డిఫరెంట్ ప్రాసెసెస్ కవరింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సచ్ యాజ్ సర్వీస్ స్ట్రాటజీ. ఓకే, దాని తర్వాత సర్వీస్ డిజైను, సర్వీస్ ట్రాన్సిషను, సర్వీస్ ఆపరేషను, కంటిన్యూస్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్, సిఎస్ఐ. వీటి గురించి ఒకసారి మీరు చదవండి. హలో, ఏం మధు, డౌటా? No, sir. Benefits. The network issues. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఐటీఐఎల్. ఓకే, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఐటీ సర్వీసెస్, రెడ్యూస్డ్ కాస్ట్, మెయిన్ రెడ్యూస్డ్ కాస్ట్, మనకు డబ్బులు తగ్గిపోతాయి. ఇప్పుడు అంటే డబ్బులు తగ్గిపోతాయి అంటే ఏంటంటే ఒక 10 మంది చేసే పని ఒక 2-3 చేస్తారు ఇట్లాంటివి ఉంటే, అది ఇది. దాని తర్వాత ఇంక్రీజ్డ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, ఇంప్రూవ్ రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట ఫీచర్స్. ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇవన్నీ. రిమోట్ అసిస్టెన్స్ టూల్ అంటే ఏంటిమా, ఏమర్థమైంది? అంటే సిస్టమ్ రిమోట్ అసిస్టెన్స్ టూల్ అంటే మన సిస్టమ్ లో రిమోట్ గా ఒక టూల్ ఉంటుంది అని అది నేను కాదు. ఇప్పుడు ఎంప్లాయీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు అనుకో, అది ల్యాన్ కింద వస్తుంది, లోకల్ ఏరియా నెట్వర్క్. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, అప్పుడు రిమోట్ వస్తుంది అనమాట, రిమోట్ లొకేషన్. ఓకే, ఓకే, అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా సర్వ్ చేయాలి? ఇది మైక్రోసాఫ్ట్ వెబ్ఎక్స్. కానీ ఆ అమ్మాయి మైక్రోసాఫ్ట్ టీమ్స్ చెప్తుంది, ఏదో ఒకటి నేర్చుకోండి చాలు. ఆ అమ్మాయి ఏది నేర్పిస్తే అది నేర్చుకోండి, మీకు రియల్ టైంలో ఆ అమ్మాయి మైక్రోసాఫ్ట్ టీమ్స్ చెప్తుంది కాబట్టి ఆ టీమ్స్ నేర్చుకోండి మీరు. దేనికైనా కామన్గా ఉండేటివే ఇవి. ఏంటి, ఎనీ డెస్క్ అయినా, లేదంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ అయినా, సిస్కో వెబ్ఎక్స్ అయినా, మైక్రోసాఫ్ట్ బామ్గార్ అయినా. ఓకే,
ఇది సిస్కో వెబ్ఎక్స్, మైక్రోసాఫ్ట్ కాదు. ఓకే, దీంట్లో ఏమంటాయి, వీడియో కాన్ఫరెన్సింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా దీంట్లో కంట్రోల్ తీసుకోలేము సిస్టమ్ని. ఇప్పుడు మనము దీంట్లో మన ప్రాబ్లం వినొచ్చు అంతే. ఇప్పుడు జూమ్ కానీ గూగుల్ మీట్స్ కానీ దేంట్లో ఇంకోటి స్కైప్ కాల్ కానీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ వీటిలో నువ్వు జస్ట్ ప్రాబ్లం నువ్వు విజువలైజ్ చేయొచ్చు, కంట్రోల్ తీసుకోలేము. దీనిలోకి కంట్రోల్ తీసుకోవాలంటే సిస్కో వెబ్ఎక్స్ కానీ లేదంటే ఎనీడెస్క్ కానీ అది ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఆ సిస్టంలోకి ఎంటర్ అయిపోతాం. మనం ఆ సిస్టమ్ని మనం కంట్రోల్లోకి తీసుకుంటాం. మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ ఇవన్నీ అనమాట. చూడు, వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో కాన్ఫరెన్సింగ్, మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వైట్ బోర్డింగ్, దాని తర్వాత షెడ్యూలింగ్, స్క్రీన్ షేరింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, కంట్రోల్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు జూమ్లో కూడా ఉంటాయి కదమ్మా. రికార్డింగ్స్ మనం జూమ్లో నేను ఇప్పుడు రికార్డే చేస్తాను. ఇది వాట్ ఆర్ ద ఫైల్ సిస్టమ్స్ అవైలబుల్ ఆన్ ద సిస్టమ్ హార్డ్వేర్. ఫ్యాట్ అనేసి ఒకటి ఉంటుంది, ఫైల్ అలొకేషన్ టేబుల్ అనేసి. అది ఫ్యాట్ 32 అప్ టు 2 TB అది ఉంటుంది. దాని తర్వాత NTFS అనేసి ఉంటుంది, అది 16 TB వరకు న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అనమాట. వాట్ ఈస్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఇంటర్నెట్ అనేది పబ్లిక్ నెట్వర్క్. ఇప్పుడు www.intranetwork వస్తుంది. ఓకే, ఇంట్రానెట్ అనేది ప్రైవేట్ నెట్వర్క్. మనము ఒక ఆఫీస్కి కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకునేది అది. ఈ పబ్లిక్ నెట్వర్క్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, కానీ అది ప్రైవేట్ నెట్వర్క్లో ఎవరైతే కానీ ఆ నెట్వర్క్ లోపల ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ రిసోర్సెస్ యూజ్ చేయగలరు. అంటే దాంట్లో ఏంటంటే నెట్వర్క్ ప్రింటర్స్ వెరీ ఇంపార్టెంట్ మా. ఒక సర్వర్లో రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూట్ అయింటాయి రిసోర్సెస్. అది దీనికి ఏమంటారు, అది డిస్ట్రిబ్యూట్ అయింటాయి మా. నెట్వర్క్ అండ్ షేరింగ్లో. ఓకే, ఇంట్రా నెట్వర్క్ ఈజ్ ఏ ప్రైవేట్ నెట్వర్క్, ఇంటర్నెట్ ఈజ్ ఏ పబ్లిక్ నెట్వర్క్. ఓకే, మనం అంతా వాడుతున్నది ఇప్పుడు ఇంటర్నెట్టే. అదే నువ్వు ఒక ఆఫీస్లోకి వినావు అనుకో, అప్పుడు అది ఇంటర్నెట్ అయింది. నీకు జాబ్ వచ్చి ఆఫీస్లోకి పోతే అది ఆ రిసోర్సెస్ ఆ సర్వర్లో ఉండేవి వాళ్ళు తప్ప బయట ఎవడు యాక్సెస్ చేయలేడు. ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్ బట్ ఇంటర్నెట్ వర్క్స్ ఫైన్. అంటే దాని అర్థమైంది మా, ఇంటర్నెట్ బాగానే వర్క్ అవుతుంది కానీ నేను ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేకపోతున్నా అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? తెలీదు. సింపుల్, ఇంటర్నెట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. వీ నీడ్ టు గో టు ఇంటర్నెట్ ఆప్షన్స్, గో టు కనెక్షన్. మా ఇంటర్నెట్ ఆప్షన్స్ అనేసి సెర్చ్ చేయమండి. దాంట్లో సార్ దాంట్లో ఇంటర్నెట్ ఆప్షన్స్ లో కనెక్షన్ అనేసి ఉందా? కనెక్షన్స్ ఉంది. దాని తర్వాత ల్యాన్ సెట్టింగ్స్ అనేసి ఉందా? ల్యాన్ సెట్టింగ్స్. దాంట్లో ఒకటి టిక్ మార్క్ ఉండి ప్రాక్సీ సర్వర్ అనేసి ఉందా? ఆటోమేటికలీ డిటెక్ట్ సెట్టింగ్స్, యూజర్ ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ సర్వర్ అనేసి ఉందా? సార్ ఉంది. దానికి టిక్ మార్క్ ఉందా? లేదు. లేదంటే నెట్ అది ప్రాక్సీ సర్వర్ ఏమి ఎఫెక్ట్ చేయదు. అది ఒకవేళ టిక్ మార్క్ ఉంటే అది ఒకసారి డిస్టర్బ్ చేస్తుంది ప్రాక్సీ సర్వర్. ఓకే, అది VPN లాగానే అమ్మా ప్రాక్సీ సర్వర్, కానీ